నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపీకృష్ణ. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, సాక్షిలో ఈరోజు అతిపెద్ద బ్యానర్ ఐటమ్ చూడగానే చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అంటే డెఫినెట్గా అది కూడా పత్రికలన్నింటిలో ఒక ప్రధానమైనటువంటి పత్రికే కాబట్టి అందులో బ్యానర్ ఐటమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా దాని మీద చర్చించక తప్పని పరిస్థితి. చంద్రబాబు అరెస్టే ఈ ఐపీఎస్ల సస్పెన్షన్కి కారణం, ఈ ఐపీఎస్ల మీద కక్ష సాధింపులకి కారణం అనే అర్థం వచ్చేలా, చంద్రబాబు అరెస్టే దీని అంతటికీ కారణం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ, జత్వానీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పలు రాష్ట్రాల్లో, ఆమెను తీసుకొచ్చి ఏదో పరమపావనమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆగ మేఘాల మీద ఆమె మీద కేసు పెట్టిన వెంటనే కనీసం విచారణ కూడా చేయకుండా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసేశారు. ఇదంతా కేవలం చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్లే, ఆ కక్ష సాధింపు కోసమే ఇప్పుడు ఈ ఐపీఎస్ల మీద కక్ష సాధిస్తున్నారు చంద్రబాబు. దాంతోపాటు ఐజీ రామకృష్ణ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ దానికి సంబంధించి ఈ కక్ష సాధింపే కొనసాగుతూ ఉంది అని సాక్షి పత్రిక రాసింది. ఒక రకంగా ఇది పత్రిక రాసినట్టు నాకు అనిపించలేదు. నేరుగా వైసీపీ వాళ్లే అధికార ప్రతినిధులు, లేకపోతే నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు అనిపిస్తుంది అది చదువుతూ ఉంటే. అంటే ఐపీఎస్ అధికారులకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. నిబద్ధత అంటే ఏంటి అనేదానికి ఒక కొత్త నిర్వచనం రాశారు అక్కడ. సరే, అందులోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. కాకపోతే చంద్రబాబు అరెస్ట్కి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకి సంబంధం ఏంటి? ఎందుకు ఈ ముగ్గురు అధికారులు సస్పెండ్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ముగ్గురు అధికారులు సస్పెండ్ చేశారని రాస్తున్నారు? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? సాక్షి పత్రికలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే చాలా సందర్భాల్లో రాజకీయంగా వచ్చిన విమర్శలు కూడా ఏంటి అంటే, సాక్షి పత్రికగా కాకుండా వైసీపీ పార్టీ కరపత్రంగానే పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండానే అమలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరచడం, ప్రజల్లో పలచన చేయటమే లక్ష్యంగా ఆ పత్రిక వారు అనుకున్న అంశాన్నే ప్రజలకి వాస్తవంగా చిత్రీకరిస్తూ, వాస్తవంగా ప్రజలకు చేరువ చేస్తూ ఒక దశాబ్ద కాలం పైగా ఒక ఎజెండాతోటి పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ రాసిన బ్యానర్ ఐటమ్ కాదంబరి జత్వానీ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు, కాదంబరి జత్వానీ హనీ ట్రాప్ చేసి కార్పొరేట్ ప్రముఖుల్ని లోబర్చుకొని వారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక హ్యాబిచువల్ అఫెండర్ లాగా పనిచేస్తూ వచ్చింది అని చెప్పని, ఎలా అయితే ఒక బేస్లెస్ కథనాన్ని, ఎందుకు కాదంబరి జత్వానీ వ్యక్తిత్వాన్ని ప్రజల్లో పలచన చేయటం లక్ష్యంగా పెట్టుకొని ఒక బేస్లెస్ కథనాన్ని వండి వార్చారనేది అర్థమైంది. ఆ నేపథ్యంలోనే కాదంబరి జత్వానీ స్వయంగా సాక్షి యాజమాన్యానికి పరువు నష్టం నోటీసులు పంపించడం జరిగింది. నా మీద చాలా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్టుగా మీరు ఆరోపిస్తూ ఉన్నారు. నా మీద ఏం కేసులు ఉన్నాయి, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయో చెప్పండి అని చెప్పాలి. అలాగే ఇప్పుడు కూడా బోడిగుండికి మోకాలకి ముడిపెడుతూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి ఇప్పుడు చర్యలకు బాధ్యులైన ఐపీఎస్ అధికారుల విధులకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును పర్యవేక్షించింది సిట్టు డిఐజీగా ఉన్న రఘురామరెడ్డి, కొల్లి రఘురామరెడ్డి. కానీ ఇప్పుడు విజయవాడ కమిషనర్గా పనిచేసిన కాంతిలాల్ రాణా టాటా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని. చిన్న కరెక్షన్ అక్కడ, అతని పేరు టాటా కాదట, తాత అంట ఇంటి పేరు. అంటే టాటా అంటే అది ఏదో నార్త్ ఇండియన్ లాగా అనిపిస్తుంది, నార్త్ ఇండియన్ లాగా అనిపించింది. రైట్. వీరు ముగ్గురు ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయ్యారు. అవును. మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి విజయవాడ కమిషనర్కి ఏం సంబంధం అసలు? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అని చెప్పని, అంటే వారి తప్పుని తక్కువ చేసే ప్రయత్నం, వారు బాధితులు, వారు టార్గెట్ అయ్యి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేత చర్యలకు గురవుతున్నారు తప్ప వారేం తప్పు చేయలేదు అని చెప్పని సాక్షి సర్టిఫై చేస్తారు. అవును. కానీ ఇక్కడ అసలు సిసలు కారణం ఏంటి అంటే,
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా వారికి గతి పట్టల. వారికి గతి పట్టిన గంది జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్మెంట్ కొనసాగించిన కారణంగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి పెద్దలు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన పర్యవసానం ఇవాళ ఇటువంటి పరిస్థితి ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కొని తెచ్చుకున్నారు. స్వయంకృతాపరాధం. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే పదే పదే గత ఎప్పుడైతే ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారో అప్పటి నుంచి పదే పదే సాక్షి రాస్తూ వస్తున్న అంశం ఏంటంటే కోర్టు ఆదేశాల మేరకే వీళ్ళు ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. జత్వానీ మీద వాళ్ళు అక్కడికి వెళ్ళినా రిమాండ్కి తీసుకున్న కోర్టు ఆదేశాల మేరకే జరిగింది, కోర్టు నిబంధనల ప్రకారమే వీళ్ళు నడుచుకున్నారు అనేది రాస్తూ ఉంది. కోర్టు ఆదేశాల మేరకే చేసుంటే ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు నడుస్తున్నట్టు? అంటే ఇక్కడ సాక్షి క్రెడిబిలిటీ ఎంత ఉంది అనేది ఇంకొంచెం లోతుగా మాట్లాడదాం మనం. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ఒక ధర్నా కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 36 మంది వైసీపీ కార్యకర్తల్ని హత్యలకి గురి చేయించారు. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసానికి గురైనాయి. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి. 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని మీడియాకి చెప్పారు. దాన్నే అక్షరం పొల్లుపోకుండా సాక్షిలో ప్రచురించారు. పదే పదే అదే కథనాలు కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి ఒక్కరోజైనా సరే ఆ 36 మంది చనిపోయిన వ్యక్తులు ఎవరు, వారు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, ఆ హత్య కేసులు ఏ ఏ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కానీ ప్రచురించారా? లేదు కదా. అలాగే ఈరోజు కూడా కాదంబరి జత్వాని మీద వివిధ రాష్ట్రాల్లో జుగుత్సాకరమైన కేసులు నమోదైనాయి అని చెప్పని వాళ్ళు రాశారు. ఏ పోలీస్ స్టేషన్లో ఆమె మీద ఎవరు ఫిర్యాదు చేస్తే ఏ సెక్షన్ల కింద ఏ జుగుత్సాకరమైన కేసు నమోదైందో వివరాలు ప్రచురించమనండి. స్టేట్స్ రాశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ కేసులు నమోదయ్యాయని రాశారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏంటి అనే వివరాలు లేవు మళ్ళీ. అవును. అంటే ఇక్కడ అర్థమవుతుందేంటి, సాక్షి ఆ రోజు ఏ ఎజెండాతోటైతే ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశారో వాళ్ళ అసలు సెసలు ఎజెండా ఏంటి? ఇవాళ ఈ అంటే అధికార మార్పిడి జరుగుతుంది, ఈ అంశం తిరిగి పునర్విచారణ జరుగుతుంది, వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయి, ఆ అధికారులని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటారు. ఇదేది ఆ రోజు వాళ్ళు ఊహించలా. మన అధికారం శాశ్వతం అనుకొని సజ్జన్ జిందాల్ని కాపాడటమే లక్ష్యంగా ఒక నేరపూరిత చర్యకి పాల్పడ్డారు. ఎవరు ఆ సజ్జన్ జిందాల్తో అటాచ్డ్గా ఉన్నది? పిఎస్ఆర్ ఆంజనేయుల, విశాల్ గున్నీనా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయ్యాడు. రేపు పిఎస్ఆర్ ఆంజనేయులు నాదేముందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను చేయాల్సి వచ్చిందని చెప్పని అతను స్టేట్మెంట్ ఇస్తే, అంటే ఇప్పుడు విశాల్ గున్ని స్టేట్మెంట్ లాంటిది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్తో సహా ఈడ్చుకు రాబడతారు ఈ కేసులోకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం, దానికోసం వీళ్ళకు ఒక రక్షణ కవచాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని కాపాడాలి ఫస్ట్. వీళ్ళని కాపాడితే వాళ్ళని పిలిచి విచారణకి, అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు విశాల్ గున్ని ఎలా అయితే నిర్మోహటంగా సీతారామాంజనేయులు ప్రస్తావన తీసుకొచ్చాడో, ఎదురుపడితే సీతారామాంజనేయులు అడుగుతాడు, నా కెరీర్ మొత్తం సర్వనాశనం అవుతుంది కదరా దౌర్భాగ్యుడా, నువ్వు ఇచ్చిన ఆదేశాలకి వాళ్ళు నేను సస్పెండ్ అయ్యాను, నువ్వు వాళ్ళ దగ్గర ఏం తిన్నావో, సీనియర్ ఆఫీసర్ అని చెప్పని నీ మాట విన్నందుకు వాళ్ళ నాకు ఈ కర్మ పట్టిందని అడుగుతాడు కదా. ఎదురుపడితే వాళ్ళని ఇద్దరిని ఒక రూమ్లో వదిలిపెడితే ఖచ్చితంగా రేపు పిఎస్ఆర్ ఆంజనేయులు అప్రూవర్గా మారొచ్చేమో. మీ మూలాన నా కెరీర్ సర్వనాశనం అయిపోయింది, డీజీపీ అవుతాను అనుకున్నా ఈ రాష్ట్రానికి నేను, ఇవాళ సస్పెండ్ అయ్యి నేను కేసులు పాలవుతున్నా. కరెక్ట్. అటు రఘురామ కృష్ణరాజు గారిని కస్టడియల్ టార్చర్ కేసులో నన్ను 307 కేసులో పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్యూలో నేను కేసులు పాలయ్యా. మీరు బాగానే ఉన్నారు, ఆ జిందాల్ ముంబైలో బాగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు వెళ్ళి నీ ప్యాలెస్లో నువ్వు కూర్చున్నావు అని చెప్పని నిలేసి అడుగుతాడు కదా, సమాధానం చెప్పుకోవాలి కదా.
చెప్పుకోలేని ఒక పరిస్థితి కాబట్టే అసలు సిస్సలు బాధ్యులు ఆదేశాలు ఇచ్చింది, ఈ వ్యూహాన్ని రచించింది మొత్తం వీళ్ళు జస్ట్ టూల్స్, ఉపయోగపడ్డ వ్యక్తులు. ఇక్కడ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశాడు. ఇందులో కీలకమైనటువంటి ఒక సలహాదారుకి 80 కోట్లు ముట్టాయి. ఆయన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పడుతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేకి పక్కనే కొన్ని వందల ఎకరాల్లో ల్యాండ్ కొన్నాడు అని ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కామెంట్ చేశాడు. సో అంటే మీరు చెప్తున్నది అటువైపుకే వెళ్తుంది కదా. ఇక్కడ మనకి మా గుంటూరు జిల్లాలో తిరుపతి జోగెత్తి వస్తామని మొక్కుకుంటారు. ఆ మొక్కుకొని వాళ్ళు 5 గ్రామాల, 7 గ్రామాల, 11 గ్రామాలని మొక్కుంటారు. ఆ గ్రామాల్లో మేళతాళాలతో వెళ్తే వీళ్ళు జోగెత్తి వస్తున్నారని చెప్పని అందరూ ఎవరు స్తోమత కొద్ది వాళ్ళు డబ్బులు వేస్తారు. అంటే వాళ్ళ ఒక పవిత్ర లక్ష్యంతో తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మనల్ని అర్థించి వస్తున్నారు అని చెప్పని అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. అట్లా వీళ్ళు ఏమన్నా ఇక్కడ ఎవరికి ఎక్కడే కష్టం వచ్చినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము సహాయం చేస్తామని చెప్పని ఏం దుకాణం తెలుసుకొని పెట్టుకున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాకు ఈ పని చేయండి, మీకు ఇంత ఇస్తాం మూటలు అని చెప్పి ఆ మూటలు చూపిస్తేనే పనులు చేశారు. లేకపోతే సజ్జన చింతాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుక, మేనత్త కొడుక? అక్కడ పలికింది రూపాయి మాత్రమే, పలికించింది రూపాయి మాత్రమే, పనులు చేయించింది రూపాయి మాత్రమే. సజ్జన చింతాల దగ్గర కావాల్సిన రూపాయలు ఉన్నాయి కాబట్టే, ఇంత ఖరీదైన డీల్ కాబట్టే ఉదయం 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే ఉదయం 6ంటికే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు, ముందు రోజు టికెట్లు బుక్ చేసి. అది కూడా ఇంటెలిజెన్స్ కాన్ఫిడెన్షియల్ ఫండ్ నుంచి టికెట్లు కొన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కొంత సీక్రెట్ ఫండ్ ఉంటుంది, ఓకే ఓకే, దాని ఫండ్ నుంచి టికెట్లు కొన్నారు. అంటే దాన్ని విశాల్గుని ఏం క్లెయిమ్ చేయలేదు, చెప్పుకొచ్చారు కదా. పైగా ముంబై వెళ్ళిన తర్వాత వీళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసింది ఎవరు? అక్కడ వెహికల్స్ ఎవరు ప్రొవైడ్ చేశారు? అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి కానీ అక్కడ ఏ స్థాయి హోటళ్ళలో స్టే చేశారు వీళ్ళు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతాయి.